రామాయణంలో కిష్కింధాకాండలో 35 సర్గ. ఇక్కడ తార లక్ష్మణుడికి సుగ్రీవుడిని సమర్థిస్తూ చాలా కాలం వరకు దుఃఖాల్లో మునిగిపోయి ఇప్పుడు అన్నీ లభించిన కారణంగా అందులో మునిగిపోతున్నాడు అని సమర్థించటం. అలాగే సీతాదేవి యొక్క అన్వేషణకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసే ఉన్నాడు వానరరాజైన సుగ్రీవుడు. తను కృతజ్ఞుడు కాడు అని వివరించి, అందుకే లక్ష్మణ్ణి కాస్త శాంతపడమని వినయంగా వేడుకుంటుంది తార. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తదబ్రువాణం సౌమిత్రీం ప్రదీప్తమివ తేజసా అబ్రవిల్లక్ష్మణం తారాదీపనిభానన. ఏదైతే ఆ మందిరంలోకి రమ్మని చెప్తే మందిరంలోకి వచ్చిన లక్ష్మణుడు అక్కడ సుగ్రీవుణ్ణి చూసి భోగప్రాయంగా చుట్టూ స్త్రీమూర్తులతో ఉండేసరికి కోపానికి లోబడి, కృతజ్ఞుడివి నువ్వు రాముడు చేసిన ఆ ప్రతిఫలాన్ని మర్చిపోయావు. ఈ భోగాలకి రావటానికి కారణమైన వాడు రాముడు. ఇప్పుడు ఏ దారిలో అయితే మీ అన్నయ్యన వాలిని పంపించాడో ఆ దారి ఇంకా తెరిసే ఉన్నది. నీకు అటు వెళ్ళాలని ఉన్నదా? నువ్వు వెంటనే రామకార్యం చెయ్యకపోతే నీకు కలిగే గతి అని ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడతాడో, మహా తేజస్వి అయిన లక్ష్మణుడు మాట్లాడుతుండగా అవన్నీ చూసిన తార మళ్ళీ లక్ష్మణ్ణి శాంతపరచడానికి తనతో ఇట్లా మాట్లాడుతుంది. నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరినామీశ్వరః శ్రోతుం తవ వక్త్రాద్ విశేషతః. ఓ లక్ష్మణస్వామి, సుగ్రీవుడితో నువ్వు ఇలా పౌరుషంగా మాట్లాడటం తగదు. ఇతడు వానరులకి ప్రభువు, పైగా నీ స్నేహితుడు. నైవ కృతజ్ఞః సుగ్రీవో న శఠో నాపి దారుణః నైవానృతకథో వీర నా జిహ్మాశ్చ కపీశ్వరః. పైగా ఈ మహాత్ముడు కూడా నీ కోసమే, అంటే ఇతడు కృతజ్ఞుడు కాదు, అంటే పొందిన మేలుని విస్మరించిన వాడు కాదు, పైగా సీతాన్వేషణని మర్చిపోయినవాడు అంతకన్నా కాదు. పైగా నీ వంటి మహాత్ముడు ఇలా కఠినమైన మాటలు మాట్లాడటం ధర్మం కాదు కదా. అందుకే వీరుడా, ఈ వానర్రాజు సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు. మీ ద్వారా కార్యాన్ని చేపించుకుని ఇప్పుడు మళ్ళీ మోసం చేసేవాడు అంతకన్నా కాదు. పైగా అబద్ధాలు ఆడేవాడు అంతకన్నా కాదు. ఉపకారం కృతం వీరో నా అప్యయం విస్మితః కపిః రామేణ వీరా సుగ్రీవో ధనైరుదుష్కరం రణి. కఠినాత్మకంగా ఇట్లా మాట్లాడకు, ఎందుకంటే యుద్ధరంగంలో ఇతరులకి అసాధ్యమైన ఉపకారాన్ని శ్రీరాముడు ద్వారా పొంది ఉన్నాడు. అట్లాంటిది ఎలా మర్చిపోతాడు సుగ్రీవుడు? ఆ మేలుని ఎప్పటికీ మర్చిపోను. రామప్రసాదాత్ కీర్తం చ కపిరాజ్యం చ శాశ్వతం పాప్తవానిహ సుగ్రీవో రౌమాం మాం చ పరంతప. మరవలేదు సరికదా ఓ పరంతప, ఆ ప్రభు యొక్క అనుగ్రహం వలనే కదా సుగ్రీవుడికి శాశ్వతమైన వానర రాజ్యం లభించింది, కీర్తి ప్రతిష్టలు లభించాయి, అలాగే తన భార్య లభించింది, నన్ను కూడా పొందాడు. సుదుఃఖం సహితః పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథా మునిః. ఇతడు ఇంతకు ముందు ఏదైతే సుగ్రీవుడు అంత తీవ్రమైన బాధలు అన్నీ అనుభవించి కష్టాల పాలైపోయి ఉన్నవాడు, ఇప్పుడు చాలా కాలం తర్వాత ఊహించని రీతిలో తనకు అన్నీ లభించాయి, ఈ సుఖభోగాలన్నీ ప్రాప్తించాయి, అందుకుని వాటిలో పడి మైమర్చిపోయాడు. ఎలా అయితే విశ్వామిత్ర అంత మహామునియే కాలం గడిచిపోతున్న విషయమే మర్చిపోయాడు, అంటే ఏదైతే అంత నిష్ఠాగరిష్ఠుడయి బోల్డ్ ధ్యానాలు తపస్సులు ఎన్నో రకాలుగా చేసినవాడు, బోల్డ్ పొందిన విశ్వామిత్రుడు కూడా ఒకానొక కాలంలో ఒక క్షణికమైనట్టుగా ఆ అప్సర రావటం, అందులో ఈయన మళ్ళీ లీనమైపోయి కొన్ని 10,000 సంవత్సరాలు కూడా దాటిపోయింది. ఇవన్నీ జరిగాయి అంటే అంత మహానుభావులకే జరిగినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి జరగటం పెద్ద విశేషమేమీ కాదు అన్నట్టుగా సమర్థిస్తూ చెప్పింది తార. కృతాచ్యాం కిల సంసక్తో దశవర్షాని లక్ష్మణ అహో మన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహాముని. ఓ లక్ష్మణ, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడటువంటి మహామునికి
ఇలా మేనక వలపుల్లో పడిపోయి చిక్కుకుని కాలమే మరిచిపోయాడే. అలా 10,000 సంవత్సరాలే గడిచిపోయింది కదా! అదంతా కూడా మళ్ళీ ఒక్క రోజులాగే అనిపిచ్చింది. సహి ప్రాప్తం న జానీతి కాలం కాలవిధాం నరః విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్యః పృథగ్జనః. మహా తేజస్వియు, కాలం విలువలు తెలిసినవాడు కాబట్టి మళ్ళీ విశ్వామిత్రుడు తానంతట తానే భోగాసక్తుడు కాలాన్ని మర్చిపోయి సంభవించింది కాబట్టి అది మళ్ళీ తొలగించుకోగలేడు. అయితే అటువంటి వాడికే అట్లాంటివయినప్పుడు సామాన్యుడైన సుగ్రీవుడి సంగతి చెప్పాలా? ఇవన్నిటిలో లీనమైపోయాడు. దేహధర్మం గతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ ఆవృత్తప్తస్య కామేషు కామం క్షాంతుమిహర్హసి. ఓ స్వామి, ఆహారము, నిద్ర, భయము, దాంపత్య సుఖము ఇవన్నీ కూడా సకల ప్రాణుల్లో కూడా సహజంగా ఆ దేహం కోరుకునేవి అయ్యాయి. సహజంగా వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే ఆపద పాలైనప్పుడు అలిసిపోయిన సుగ్రీవుడికి ఇవేవి అందలేదు కదా! పైగా రాముడొక్క అనుగ్రహం కొలది ఆ ఆపదలు శాశ్వతంగా తొలగిపోయాయి. పైగా ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆహార, నిద్ర ఇవన్నీ వచ్చాయి. భయం అన్నది ఇంక లేకుండా పోయింది. ఈ భోగాలన్నీ కూడా లభించటానికి కారణం రాముడు. అందుకు ఈ సుఖాల్లో మునిగిపోయి ఉన్నాడు వానరేంద్రుడు. తనివి తీరా వాటిని ఆస్వాదిస్తున్నాడు. అందులో మైమర్చిపోయాడు. ఇతని పరిస్థితి గమనించి ఇక్కడ ఇతనికి దోషాన్ని నువ్వు కొంచెం క్షమించటం న్యాయం కదా అని. నచరోషవశం తాత గంతుం అర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. నాయన లక్ష్మణ, యథార్థ విషయాన్ని తెలుసుకోకుండా ఇక్కడ సామాన్యుల్లాగా నువ్వు కూడా తొందరపడిపోయి ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఇక్కడ భోగాల్లోనే మునిగిపోయాడు, సీత యొక్క అన్వేషణ మర్చిపోయాడు అన్నట్టుగా తొందరపడి కోపంలో కొన్ని నువ్వు మాట్లాడేస్తున్నావు. సత్వయుక్తా హి పరుషాః త్వద్విదాః పురుషర్షభ అవిమృశ్య నరోషస్య సహసా యాంతి వశ్యతం. ఓ పురుష శ్రేష్ఠ, పరాక్రమవంతుడైన అంటే ఇక్కడ మనోబలం కలిగిన నీ వంటి వారు ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంలో క్రోధానికి వశమైపోతే ఎలాగా? అలా అవ్వరు కదా. ప్రసాదయిత్వం ధర్మజ్ఞ సుగ్రీవార్దే సమాహిత మహాన్ రోష సముత్పన్నః సంభ్రభస్త్యా జతాం అయాం. ఓ ధర్మజ్ఞ, మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. సుగ్రీవుడి పక్షంలో సుగ్రీవుడికి బదులుగా నేను నిన్ను త్రికరణ శుద్ధి కంటే మనసా వాచా కర్మణ మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాను. కాస్త శాంతించు. నువ్వింత తీవ్రమైన రోషావేశానికి లోబడకు. దాన్ని కాస్త విడిచిపెట్టు అని. రూమాం మాం కపీరాజ్యం చాధనధాన్య వసూని చ రామప్రియార్థం సుగ్రీవః త్యజేదితి మతిర్మమ. శ్రీరాముడికి ప్రీతి చెయ్యటానికే ధనధాన్య సంపదలు, కిష్కింద రాజ్యము, నన్ను చివరికి రూమని కూడా సుగ్రీవుడు త్యాజిచ్చేస్తాడు. రాముడి పట్ల ఎప్పుడూ కూడా అపరాధం చెయ్యనే చెయ్యడు. ఇది నా దృఢమైన విశ్వాసము అని చెప్పింది తార. సమానేష్యతి సుగ్రీవః సీతయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రణే. ఓ, ఈ వానర ప్రభు యుద్ధరంగంలో రావణుణ్ణి హతమార్చి ఎలా అయితే రోహిణి చంద్రుడికి కలిపెట్టారో అలాగే సీతాదేవిని తీసుకొచ్చి రాముడికి తప్పకుండా చేరుస్తాడు. శతకోటి సహస్రాని లంకాయాం కిల రాక్షసాః ఆయుతాని చ షట్త్రింశత్ సహస్రాని శతాని చ. ఓ లక్ష్మణ ప్రభు, లంకలో రాక్షసులు కొన్ని వేల కొలది లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి మంది ఉన్నారు అని ప్రసిద్ధి. వారందరూ కూడా మళ్ళీ ఎదిరించటానికి వీలు కానటువంటి బలాలు కలిగి ఉన్నవాడు. అహత్వా తాంశ్చ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణః న శక్యో రావణో హంతుం ఏన సా మైథిలీ హృతా. వీళ్ళు ఎదిరించటానికి వీల్లేనటువంటి వాళ్ళు అవటమే కాకుండా మళ్ళీ కామరూపులు అంటే ఏ రూపంలో కన్నా మారగలిగేవాళ్ళు.
పైగా వారిని అందరినీ కూడా హతమార్చకుండా సీతాదేవిని తీసుకురావడం రావణాసుడి దగ్గర నుంచి సంభవమే కాదు. అంటే అది అసాధ్యము. సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళిన రావణాసుడి చెంత ఇంతమంది వేల కొలది రాక్షసులు బల సంపన్నులై ఉన్నవాళ్ళు. అందుకే రావణాసుని వధించాలంటే ఇంతమందిని ఎదుర్కొని వెళ్ళాలి. అప్పుడు గాని సీతాదేవిని మనం తీసుకురావటానికి అవ్వదు. తేన శక్త్యా రణే హంతుం అసహాయేన లక్ష్మణ రావణః క్రూరకర్మా చ సుగ్రీవేణ విశేషతః. ఇతరులొక్క సహాయం లేకుండా సుగ్రీవుడు ఒక్కడే అంతమంది రాక్షసుల్ని యుద్ధ భూమిలో సంహరించటం అన్నది కూడా అసాధ్యము. అందుకే ఇలా కటిక దుర్మార్గుడైన రావణాసుని తుది ముట్టించటానికి అతనికి శక్తి సాలదు కాబట్టే కొంతమంది సమూహంతో వెళితేనే అది సాధ్యమవుతుంది. ఏవం ఆఖ్యాతవాన్ వాలి సహ్యాభిజ్ఞో హరీశ్వరః ఆగమస్తు న మే వక్తః శ్రావాత్ తస్మాత్ బ్రవీమ్యహం. ఇవన్నీ వానర్రాజైన వాలి లంకలోని సేనలు లెక్కను పూర్తిగా తెలిసినవాడు కాబట్టి అతడు చెప్పటం వల్లే నాకు ఈ విషయాలు తెలిసాయి. రావణాసుడు అంత సేన ఎట్లా సమకూర్చుకోగలిగాడో నాకైతే తెలియదు. నేను వాలి నుంచి విన్నదాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పింది. త్వత్సహాయ నిమిత్తం వై ప్రేషిత హరిపుంగవాః ఆనేతుం వానరాన్ యుద్ధే సుబాహున్ హరియూతపాన్. యుద్ధంలో నీకు సహాయపడటానికి చాలామంది వానర యోధుల్ని తీసుకుని రావటానికై సుగ్రీవుడు ఇంతకు ముందే వానరుల్లో ప్రముఖులైన వాళ్ళందరినీ కూడా పంపించి ఉన్నాడు. తాశ్చ ప్రతీక్షమాణోయం విక్రాంతాన్ సుమహాబలాన్ రాఘవస్యార్థసిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వరః. శ్రీరాముడొక్క కార్యం సీతాదేవిని అన్వేషించే కార్యక్రమం. అది సఫలం చెయ్యటానికే ఆ బల పరాక్రమాలు కలిగిన ఎంతోమంది వానర యోధులందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నాడు. వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తున్నాడు సుగ్రీవుడు. అందుకోసమే ఈ నగరం నుంచి కదలకుండా ఇక్కడే ఉన్నాడు. కృతాత్ర సంస్థా సౌమిత్రి సుగ్రీవేణ యథా పురా అద్య తైర్వానరేః సర్వేః ఆగంతవ్యం మహాబలైః. ఓ సౌమిత్రి, నువ్వు ఇక్కడికి రాకముందే సుగ్రీవుడు సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమానికి తగినట్టుగా ఏర్పాట్లన్నీ ఇంతకు ముందే చేసి ఉన్నాడు. మహాబలశాలులైన ఆ వానరులందరూ ఇప్పటికే ఇక్కడికి కొంతమంది వచ్చి ఉన్నారు, ఇంకా కొంతమంది చేరవలసి ఉన్నది. వృక్షకోటి సహస్రాని గోళాంగుల శతాని చ అద్య త్వాం ఉపయాస్యంతి జహీకోపం అరింధమా కొట్యోనేకాస్తు కాకుత్స కపీనాం దీప్త తేజసాం. శత్రుసూదనుడైన ఓ కకుత్స వంశానికి చెందిన లక్ష్మణ, కోట్ల కొలది ఎలుగుబంట్లు, అలాగే వందల కొలది కొండముచులు, తేజోమూర్తులైన ఎన్నో కోట్ల మంది వానర వీరులు నేడే నీ దగ్గరికి రాగలరు. దయచేసి కాస్త నీ కోపాన్ని నువ్వు విడిచిపెట్టు అని తారమళ్ళి లక్ష్మణుతో చెప్పింది. తవ హి ముఖమిదం నిరీక్ష్య కోపాచ్యతజనీభి నయనే నిరీక్షమాణాః హరివరవనీత నయాంతి శాంతిం ప్రథమభయస్య హి శంకితాః స్మ సర్వాః. వాలి వధింపబడటం వలన భయంతో వణికిపోతున్న వానర స్త్రీలందరూ కూడా ఇంకనూ ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అని ఇంకా అనుమానంతోనే ఉన్నారు. ఇప్పుడు కోపంలో భయంకరంగా ఉన్న నీ ముఖం అది మళ్ళీ రక్తకాంతులతో జిమ్ముతున్నట్టుగా, కళ్ళతోనే భస్మం చేసేస్తావన్నట్టుగా ఉన్న నీ చూపులు చూసేసరికి ఆ మనసులు ఇంకా ఆందోళన భరితమైపోతున్నాయి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 35 సర్గ సంపూర్ణం.